గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. చివరిదైన ఉత్తరాఖండ్లో కూడా మనం 107 సర్గలు పూర్తి చేసాం. 108వ సర్గల్లోని 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 15 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తస్య వాక్యస్య చాధాంతే వానరాః కామరూపిణః వృక్షరాక్షస సంఘాశ్చ సమాపేతురనేకశః. ఇలా రాముడికి శత్రుఘ్నుడికి సంభాషణ జరుగుతున్న సమయంలో అక్కడికి గుంపులు గుంపులుగా వానరులు, భల్లూకాలు, రాక్షసులు అనేక మార్గాల నుండి వచ్చారు. అక్కడికి సుగ్రీవంతే పునఃస్పృత్య సర్వ ఏవ సమాగత తం రామం ద్రష్టు మనసా స్వర్గాయ అభిముఖం స్థితం. వాళ్ళందరూ కూడా సుగ్రీవుణ్ణి ముందుంచుకొని స్వర్గగమనాభిముఖుడై ఉన్న రాముణ్ణి చూడాలని కోరికతో వచ్చారు. దేవపుత్ర ఋషిసుత గంధర్వాణాం సుతాస్తథ రామక్షేమ విదిత్వాతే సర్వ ఏవ సమాగత. రాముడి యొక్క అవతార సమాప్తిని గురించి తెలిసిన దేవతల పుత్రులు, ఋషుల పుత్రులు, గంధర్వుల పుత్రులు అయిన వానరులు, వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు వానరులతోటి పుట్టాడు ఆయన కదా. రాముడు దేవతలందరూ కూడాను ఋషులందరూ, ఋషుల పుత్రులు, గంధర్వుల పుత్రులు, దేవతల పుత్రులే వానరులంతా ఆయన తోడు వచ్చారన్నమాట. అలా ఆ వానరులందరూ వచ్చారు. తే రామం అభివాజ్యోజు సర్వే వానరాక్షస తవానగమనే రాజన్ సంప్రాప్త స్మస్మాగత. వాళ్ళు నమస్కరించన్నారు. రాజా, మరి నీ వెంట మేము వచ్చాం, వెళ్ళటం కూడా నీ వెంట వెళ్ళాలిగా మేము అన్నారు వాళ్ళు. యది రామ వినాస్మాన్ భిర్గచ్చేత్వం పురుషోత్తమ యమదండమివోజ్జమ్య త్వయాస్మ వినిపాతిత. రామ, ఒకవేళ నువ్వు కనుక మమ్మల్ని తీసుకెళ్ళలేదనుకో మేము చచ్చినట్టే లెక్క అంటున్నారు వాళ్ళు. యముడు దండాన్ని ప్రయోగించి మమ్మల్ని చంపేసినట్టే లెక్క నీ వెంట మేము రాకపోతే. తస్మిన్నంతరే రామం సుగ్రీవో మహాబల ప్రణమ్య విధివద్వీరం విజ్ఞాపయతుముజ్యత. సుగ్రీవుడు కూడా అదేవిధంగా రాముడికి నమస్కరించి అంటున్నాడు, అభిషిచ్చాం గతం వీరం ఆగతోస్మి నరేశ్వర తవానుగమనే రాజన్ విద్ధిమాం ప్రతరిస్యం. నేను కూడా అంగదుడికి రాజ్యాభిషేకం చేసి వచ్చానయ్యా, నిన్ను అనుసరించే వస్తా నేను కూడా అన్నాడు ఆయన. ఎవరు? సుగ్రీవుడు. తస్య తద్వచనం శ్రుత్వా రామో రమయతాంబర వానరేంద్రో మధోవాచ మైత్రం తస్య అనుచింతయన్. రామో రమయతాంబర. రాముడి పేరు సార్థకత ఏమిటయ్యా అంటే అందరినీ రమింపచేసేవాడు అనమాట. అటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైన రాముడు సుగ్రీవుడి మాటలు విని మైత్రీ భావంతో అన్నాడు, సఖే శృణుష్వ సుగ్రీవా నత్వయాహం వినాకృత గచ్చేన్ దేవలోకం వా పరమం వా పదం మహత్. ఎలా అనుకున్నావయ్యా నువ్వు? అసలు నువ్వు లేకుండా నేను వెళ్తానా? స్వర్గానికి వెళ్ళను, పరమపదానికి కూడా వెళ్ళను నువ్వు లేకుండా. తైరేవ ముక్త కాకుత్సో బాటమిచ్చ బ్రవీత్స్మయన్ విభీషణ మధోవాచ రాక్షసేంద్ర మహాయశ. ఆ తర్వాత రాముడు అంగీకరించారు వాళ్ళ మాటల్ని. తర్వాత రాక్షసేంద్రుడైన విభీషణుడితో అంటున్నాడు, యావత్ ప్రజా ధరిష్యంతి తావత్వం వై విభీషణ రాక్షసేంద్ర మహావీర్య లంకాస్థ స్వం
ధరిష్యసి. రాక్షసరాజా, మహాపరాక్రమవంతుడా విభీషణ, చూడు, నువ్వు మాత్రం ప్రజలు ఈ భూమి మీద ఉన్నంత కాలం జీవించి ఉంటావు ఇక్కడ. అదే కదా అక్కడ చెప్తారు, ఎక్కడ మన తమిళనాడులో శ్రీరంగ క్షేత్రంలో విభీషణుడు వచ్చి పూజించి వెళ్తూ ఉంటాడట. అంతేకాదు, యావత్ చంద్రస్య సూర్యశ్చ యావత్ తిష్టతి మేదిని యావచ్చ మత్కథా లోకే తావద్రాజ్యంతవాస్. నా కథ ఈ భూమి మీద వినపడుతున్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నువ్వు ఈ భూమి మీద ఉంటావు. శాశ్వతస్య సఖిత్వేన కార్యంతే మమ శాసనం ప్రజా సంరక్ష ధర్మేణ నోత్తరం భక్తుమర్హసి. శ్రేయభావాన్ని పురస్కరించుకొని నేను ఈ విధంగా కోరుతున్నానయ్యా. కాబట్టి నా ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకోవాలి, ప్రజల్ని ధర్మంగా రక్షించాలి. నువ్వు బదులు చెప్పవద్దు. కించాన్యద్వక్తుమిచ్చామి రాక్షసేంద్ర మహాబల ఆరాధయ జగన్నాథం ఈక్ష్వాకుకుల దైవతం ఆరాధనీయమనిశం దేవైరపి సవాసవై. మహాబలం గలవాడివి నువ్వు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నువ్వు జగన్నాథుణ్ణి ఆరాధిస్తూ ఉండు. తథేతి ప్రతిజగ్రాహ రామవాక్యం విఘ్న రాజా రాక్షసముక్షానం రాఘవాజ్ఞాం అనుస్మరణ్. భీషణుడు రామ ఆజ్ఞని స్మరించుకుంటూ అలానే అని అంగీకరించాడు. ఆ ఆజ్ఞని శిరసా వహించాడు. తమేవ ముక్త్వా కాకుత్సో హనుమంతపథ బ్రవీత్ జీవితే కృతిబుద్ధిస్వం మా ప్రతిజ్ఞం వృధా కృత. ఇలా పలికిన తర్వాత మళ్ళీ హనుమంతుడితో అన్నాడు, చూడు హనుమంతుడా, నీకు బ్రహ్మదేవుడు దీర్ఘాయుష్యునిచ్చాడు. అన్నాడు. అనగానే ఆయన అన్నాడు, దీర్ఘాయుష్ కాదు, రామాయణ కథ లోకల్లో ప్రచారంలో ఉన్నంత వరకు నేను దాన్ని వినేటట్టుగా అనుగ్రహించయ్యా అన్నాడు. ఆ వరాన్ని ఇచ్చాడు రాముడు కూడా. అంటే రామాయణ కథ ఎప్పుడైనా ఉండకుండా పోతుందా ఈ భూమి మీద? ఎప్పుడు ఉంటుంది. ఎంతవరకు రామాయణ కథ ఉంటుందో అప్పుడు హనుమంతుడు ఇక్కడ ఉంటాడన్నమాట. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నట్టే లెక్క. అందుకోసమే హనుమంతుడు గుడి లేని ఊరే లేదు అని అంటారు కదా. మత్కథ ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వ తావద్రమస్వ సుప్రీతో మద్వాక్యం అనుపాలయాను. హనుమంతుడా, నా కథలు లోకంలో ప్రచారంలో ఉన్నంత వరకు నువ్వు సంతోషిస్తూ నా మాటను వినించి సుఖంగా ఉండవయ్యా. ఏవ ముక్తస్తు హనుమాన్ రాఘవేన మహాత్మనా వాక్యం విజ్ఞాపయామాన పరమహర్షమవాప్యచ. మహాత్ముడైన రాముడు మాటలు విన్న హనుమంతుడు చాలా సంతోషంతో అన్నాడు, యావత్తవ కథాలోకే విచరిష్యతి పావనే తావస్థాస్యామి నేతిజ్ఞాం తవా జ్ఞానపాలయన్. నువ్వు చెప్పినంటే నీ ఆజ్ఞను పరిపాలిస్తానయ్యా. నేను నీ కథ వినపడుతున్నంత వరకు ఈ భూమిలోకంలో జాంబవంతం తథోక్తాతో వృద్ధం బ్రహ్మస్వతం తథా మైందంచ ద్వయుధంచేవా పంచ జాంబవతా సహా యావత్ కలిస్య సంప్రాప్త తావజ్జీవిత సర్వదా. అలానే బ్రహ్మపుత్రుడు వృద్ధుడు అయిన జాంబవంతుడితో కూడా అలానే చెప్పి మైంద ద్యోతులను కూడా ఆ విధంగానే చెప్పాడు. ఈ విధంగా కలియుగం వచ్చేదాకా మీరు జీవించి ఉండండి అని జాంబవంతుడితో సహా 5గురిని ఆదేశించాడు. తథైవ ముక్తా కాకుత్స సర్వాంస్తాన్ వృక్షవానరాన్ వాచబాడం గచ్చత్వం మయాసార్థం యథోదితం. రాముడు ఆ విధంగా చెప్పి వృక్షవానరులందరితో కూడా నేను ఇదివరకే చెప్పాను మిమ్మల్ని అందరినీ నాతో తీసుకెళ్తానని. అంటే వాళ్ళ 5గురి మాత్రం ఉండమన్నాడు, మిగతా వాళ్ళని తీసుకుని వెళ్తాను రండి అన్నాడు. ఎవరు ధన్యులు? ధన్యులు ఎవరు మనం చెప్పలేమన్నమాట. నా కథ ఉన్నంత వరకు మీరు ఉంటారు అనేమో ఆంజనేయుడికి చెప్పాడు, భీషణుడికి చెప్పాడు కదా. మరి ఇంకొక 5గురు వానరులు ముఖ్యమైన వాళ్ళకేమో కలియుగం వచ్చేదాకా ఉండమన్నాడు. మిగతా అందరినీ నేను నా వెంట తీసుకెళ్తానని చెప్పాడు. ఈ చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే అష్టోత్తర శతతమ సర్గ. ఒక్కొక్కసారి
పాలితుల కన్నా పాలకుల కన్నా పాలితులే అదృష్టం ఉంది. పాలకులకి కొంచెం పాపం అన్న ఖచ్చితంగా అంటుతుంది కదా, కానీ పాలితులకి పాపం అంటదు. ఎందుకంటే వాళ్ళ పాపాన్ని రాజు శిక్షించటం చేత పోతుంది అంట. కృష్ణార్పణ.